హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే అండి. ఈరోజు 10th క్లాస్ సెకండ్ లెసన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలకు సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. మనకి భారతదేశంలో ఈ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా 3 రంగాలు ఉన్నాయి. ఒకటి ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 తృతీయ రంగం. ప్రాథమిక రంగం కింద మనకి వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు వస్తాయి. అంటే ఇది మనకు కావాల్సిన ముడి సరుకుల్ని ఉత్పత్తిని అందిస్తుంది. ఈ ముడి సరుకుల ద్వారా వీటిని ఉపయోగించుకొని ఈ పరిశ్రమలలో చిన్న వ్యాపారులు వాళ్ళ యొక్క వస్తువులని ఉత్పత్తిని తయారు చేస్తారు. దీన్ని ద్వితీయ రంగం అని అంటారు. ఈ ద్వితీయ రంగంలో పరిశ్రమలు వ్యాపార కార్యకలాపాలు వస్తాయి. తృతీయ రంగం ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ ఉత్పత్తి అనేది మనకి అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి లేదా వీటి తయారు చేయడానికి కావాల్సిన లోన్లు పొందడానికి లేదా దీంట్లో ఉద్యోగాలు చేయడానికి చదువును వీటన్నిటికి సంబంధించిన కార్యకలాపాలన్నీ మనకి తృతీయ రంగంలో వస్తాయి. ఓకేనా. ఇక్కడ ఒక రైతు తను ఒక గోధుమలు తయారు చేశారనుకోండి, లేదా పత్తి పండించడం అనుకోండి ప్రాథమిక రంగంలో, ఈ పత్తిని ఈ ద్వితీయ రంగం వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని నూలుగా మార్చుకొని బట్టలు తయారు చేస్తారు. మరి ఈ బట్టలు తయారు చేసి పరిశ్రమలోనే అట్టు పెట్టుకోవడానికి ఉంటుందా? ఉండదు కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరికైతే అవసరం ఉంటుందో ఎక్కడైతే దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ చిన్న చిన్న హోల్సేల్ మార్కెట్లలో ఉంటాయి కదా, అక్కడికి వీళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉపయోగించుకొని, అంటే తృతీయ రంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఉత్పత్తిని ట్రాన్స్పోర్ట్ చేస్తారు లేదా అమ్ముకుంటారు. ఎవరైనా వ్యాపార లాభం కోసమే కదా, డబ్బుల కోసమే కదా అంతా జరిగేది. ఓకేనా. ఒక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా మనకి 3 రంగాలు ఉన్నాయి. ఒకటి ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 తృతీయ రంగం. ప్రాథమిక రంగంలో వచ్చేసి వ్యవసాయ రంగం ఉంటుంది. ద్వితీయ రంగంలో వచ్చేసి పరిశ్రమలు వ్యాపార కార్యకలాపాలు. తృతీయ రంగంలో వచ్చేసి బ్యాంకు, పోస్టల్, రైల్వే, ఎడ్యుకేషన్ మొదలైనవి వస్తాయి. దీంట్లో మళ్ళీ ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని ఉంటుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఒక పరిశ్రమను స్థాపించుకొని ఇన్ని పని గంటలు మీకు ఇంత లబ్ధి చేకూరుతుంది, మీకు ఇంత వేతనాలు ఇస్తున్నారు, లేకపోతే మీరు ఇక్కడ పని చేయటం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే మీకు పిఎఫ్లు ఇస్తారు అని ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఒక ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. దీన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అంటారు. ఇది వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అంటే దీనికి ఒక టైం ఉండదు. అంటే ఎక్కడ ఏ రోజు పని దొరికితే ఆ రోజు మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్స్ వ్యవసాయానికి సంబంధించింది, లేకపోతే దినసరి కూలీలు కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకే వస్తారు. అంటే వాళ్ళు పని దొరికినప్పుడు మాత్రమే పనిని చేయగలుగుతారు లేదా ఉపాధిని పొందగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఏ రంగం వాటా తగ్గి ఏ రంగాల వాటా పెరిగింది? ప్రస్తుతం మనకున్న డేటా ప్రకారం వ్యవసాయ రంగం వాటా తగ్గింది, పారిశ్రామిక సేవా రంగాల వాటా పెరిగింది. 2011-12 ధరల ప్రకారం స్థూల దేశీయ ఉత్పత్తి దేని నుండి తీసుకున్నారు? ఏ దేశంలో అయినా సరే ఒక దేశం యొక్క ఉత్పత్తి కానీ ఒక దేశం యొక్క అభివృద్ధి ఇంత జరిగిందని లెక్కలు చెప్పాలి అంటే ఆ సంవత్సరంలో ఒక స్థిర ధరలు అనేది సూచిస్తారు. అంటే ధరలలో ఎటువంటి మార్పు లేని పరిస్థితి నుండి లెక్కలు తీసుకొని చేస్తారనమాట. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందింది, లేకపోతే ఈ దేశం అభివృద్ధి చెందలేదు, లేకపోతే సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఇది ఇలా ఉంది అనేది చెప్తారనమాట. దానికి బేస్ ఏంటంటే స్థిర ధరల వద్ద క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు స్థిర ధరల వద్ద క్యాలిక్యులేట్ చేసే ఇయర్ ఏంటిది? ఇది కూడా మనకు ఒక బిట్టే, 2011-12. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? రియల్ టైమ్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్, జాతీయ గణాంక సంస్థ ఏది? NSSO. దీని తెలుగులో ఏమంటారు? జాతీయ నమూనా సర్వే సంస్థ. అంటే అది మనకి ఇప్పుడు మనం 3 రంగాలని చెప్పుకున్నాం కదా, ఆ రంగాలలో అభివృద్ధి ఎంత జరిగింది, లేకపోతే జరిగిందా లేదా, లేకపోతే తగ్గిందా, అసలు ఏంటి పరిస్థితి అని మనకి లెక్కలు వేసేవాళ్ళు ఎవరు?
NSSO. దీని మళ్ళీ గణాంకాలు కార్యకలాపాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఒక భారత ప్రభుత్వ సంస్థ. NSSO అనేది గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఒక భారత ప్రభుత్వ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్తి పండించడానికి సహజ కారకాలు ఏం కావాలి? వర్షపాతం, సూర్యరశ్మి, శీతోష్ణ స్థితి. ఇవి మూడు కూడా ఈక్వల్గా ఉంటేనే మనకి పత్తి పంట అనేది అధిక దిగుబడిని ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక రంగ కార్యకలాపాలు తర్వాత ఉత్పత్తి ఏంటిది? వ్యవసాయము, డైరీ, దాని మీద ఆధారపడిన వ్యవసాయ కార్యకలాపాలు, చేపల పట్టడం, అటవీ రంగం. ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక రంగ కార్యకలాపాల కిందకి వస్తాయి. నెక్స్ట్ ద్వితీయ రంగం. ద్వితీయ రంగం కిందకి ఏమొస్తాయి? ముడి సరుకుల ద్వారా ఉత్పత్తి చేయడాన్ని ద్వితీయ రంగం అని అంటారు. ఇట్లా ముడి సరుకుల ద్వారా ఉత్పత్తి చేయడాన్ని ద్వితీయ రంగం అంటారు. దీంట్లో ఉత్పాదక మార్గాల ద్వారా సహజ ఉత్పత్తులను ఇతర రూపాలకు మార్చే కార్యకలాపాలు జరుగుతాయి. అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, కాటన్ మనకి ప్రాథమిక రంగంలో లభిస్తుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారు? ముడి సరుకుగా ఉపయోగించి ఉత్పత్తిని తయారు చేస్తారు. అదనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటివి? ఫ్యాక్టరీ, వర్క్షాపులు, పరిశ్రమలు, తోపుడు బండ్లు, ఇవన్నీ కూడా ద్వితీయ రంగానికి కిందకు వస్తాయి. ముడి సరుకులకు ఉదాహరణ ఏంటిది? ప్రత్తి, చెరుకు, గోధుమలు, బెల్లం, ఇటుకలు మొదలైనవి. తృతీయ రంగం. ప్రాథమిక ద్వితీయ రంగాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఏ ఏ రంగాలకి? ప్రాథమిక ద్వితీయ రంగాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. తమంతట తమ వస్తువును ఉత్పత్తి చేయవు కానీ సహాయపడతాయి. వీటిలో మనం డైరెక్ట్గా ఏమీ ఉత్పత్తి చేయము కానీ మనం వేరే వారికి సహాయం చేస్తాం. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలకి చక్కగా పాఠాలు చెప్తారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, అది దాని కార్యకలాపాలు ఏంటి? డిపాజిట్స్ తీసుకోవటము, ఓకేనా, అట్లా చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఉంది, మనం పండించిన పంటని వేరే దేశానికి కావచ్చు, వేరే ప్లేసెస్కి కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తిని రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయడాన్ని తృతీయ రంగం కింద చెప్పుకోవచ్చు. వ్యవస్థీకృత రంగం, దీన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. వ్యవస్థీకృత రంగాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. ఉపాధి షరతులు విధిగా ఉండే ప్రజలకు పని భద్రతను కల్పించే సంస్థలు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉపాధి వసతులు అంటే షరతులు అంటే పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. మళ్ళీ ప్రజలకు పని భద్రత అంటే సెక్యూరిటీ ఉంటుంది. ఇవి ప్రభుత్వం నమోదు చేసుకొని ఉంటాయి. కనీస వేతనాల చట్టం, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ఉంటుంది. ఉద్యోగ భద్రత ఉంటుంది. నిర్ణీత పని గంటలు అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అవ్యవస్థీకృత రంగం. ప్రభుత్వ నియంత్రణలో లేని చిన్న వికీర్ణ సంస్థలు, వీటిని ఏమంటారు? అవ్యవస్థీకృత రంగం. వ్యవసాయం అనేది ప్రభుత్వానికి ఏమైనా ఉంటుందా? ఉండదే కదా. అవ్యవస్థీకృత రంగం అంటే ప్రభుత్వ నియంత్రణ లేని చిన్న వికీర్ణ సంస్థలు. నియమ నిబంధనలు ఉంటాయి కానీ పాటించరు. తక్కువ జీతాలు ఉంటాయి. ఉపాధికి భద్రత ఉండదు. వీధిలో సరుకులు అమ్మటం, మరమ్మతుల పని, స్వయం ఉపాధి, రైతులు, కూలీలు, వీటన్నిటికి కూడా అనార్గనైజ్డ్ సెక్టార్ కిందకు వస్తారు. అనార్గనైజ్డ్ సెక్టార్కి ఎగ్జాంపుల్స్ ఏంటవి? వీధిలో సరుకులు అమ్ముకోవడం, మరమ్మతుల పనులు, స్వయం ఉపాధి, రైతులు, కూలీలు, వీరందరూ కూడా అనార్గనైజ్డ్ సెక్టార్ కిందకు వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగ రక్షణ భద్రత అవసరమైన బాధిత ప్రజలు ఎవరు? అవ్యవస్థీకృత రంగాన్ని అసంఘటిత రంగం కూడా అని అంటారు. భూమి లేని వ్యవసాయ కూలీలు, చిన్న ఉపాంత కౌలుదారులు, చేతి వృత్తుల వారు. నెక్స్ట్ ద్రవ్యం, థర్డ్ లెసన్. అసలు ఈ మాట తెలియని వాళ్ళు ఉంటారు కదా. ద్రవ్యం చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా కూడా ప్రతి ఒక్కళ్ళకి వారి యొక్క దైనందిన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎంత ఖర్చు చేయకూడదన్నా కానీ దాని అవసరం ఏర్పడుతూనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా ఒక మినిమం 10 రూపాయలు, మా అప్పుడు 50 పైసలు ఇస్తేనే పెద్ద పండగలాగా ఉండేది. ద్రవ్య నిల్వలు అనగానేమి? ప్రజల వద్ద ఉన్న నగదు
బ్యాంకులలో వారు ఉంచుకున్న డిమాండ్ డిపాజిట్లను ద్రవ్య నిల్వలు అంటారు. దీన్ని క్యాష్ రిజర్వ్స్ అని కూడా అంటారు. ప్రజల వద్ద ఉన్న నగదు బ్యాంకులలో వారు ఉంచుకున్న డిమాండ్ డిపాజిట్లను ద్రవ్య నిల్వలు అంటారు. భారత్లో 500, 1000 రూపాయల నోట్ల కరెన్సీ నోట్లు చల్లమని ప్రకటించిన సంవత్సరం ఏంటది? నవంబర్ 2016. అయితే ఏ డేట్న చేశారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నోట్ల చలామణి రద్దు అనేది 2016లో నవంబర్లో స్టార్ట్ అయింది. కానీ ఆ ఇయర్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. నోట్ల చలామణి రద్దు తర్వాత ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకున్న అవకాశాలు ఏమిటి? ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, చెక్కులు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, దుకాణాల పాయింట్ వద్ద ఆఫ్ సేల్ స్వైప్ మిషన్స్ ద్వారా లేదా బ్యాంకుల నుండి బ్యాంకులకు బదిలీ చేయడం ద్వారా వారి యొక్క లావాదేవీలు అనేవి జరుపుకున్నారు. ఏమేంటివి? ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ ఫోన్స్, చెక్కులు, ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, దుకాణాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్ స్వైప్ మిషన్స్ ద్వారా, బ్యాంకుల నుంచి బ్యాంకులకు ట్రాన్సాక్షన్ చేసుకోవడం ద్వారా వారి యొక్క కార్యకలాపాలను సాగించారు. నెక్స్ట్ క్వశ్చన్. నోట్ల చలామణి రద్దు ముఖ్య ఉద్దేశం ఏమిటి? లావాదేవీల కోసం, నగదు అవసరాన్ని తగ్గించడం కోసం, అవినీతిని నియంత్రించడం కోసం. ఇది నిజంగా జరిగిందైనా? నియత, అనియత పరపతి డేటా ఎక్కడి నుండి తీసుకోవచ్చు? నియత, అనియత పరపతి డేటాను ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? నియత అంటే పర్టికులర్గా బ్యాంకులు కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా కానీ తీసుకునే రుణాలను నియత రుణాలు అంటారు. అనియత అంటే వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారాల నుంచి మనం తీసుకునే రుణాలను అనియత రుణాలు అంటారు. అయితే వీటి యొక్క డేటా మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSOగా పరిగణిస్తారు. దీన్నే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. స్వయం సహాయక బృందాలకు సంబంధించిన డేటాను ఎక్కడి నుంచి తీసుకుంటారు? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇదేం చేస్తుందంటే గ్రామీణ ప్రాంతాలలో రైతులకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ రుణాలను ఇస్తుంది సహకార సంఘాల ద్వారా. ఓకేనా? ఇచ్చేదెవరు? నాబార్డు. నాబార్డుని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వినిమయ మాధ్యమంగా ద్రవ్యం అంటే వినిమయ ప్రక్రియలో ద్రవ్యం మాంద్యంగా పనిచేస్తుంది. ద్రవ్య వినియోగం మన దైనందిన జీవితంలో పెద్దపీట వేస్తుంది. సరుకులు కొనుగోలు, అమ్మకాల ద్వారా ద్రవ్యం ఉపయోగపడుతుంది. సేవలకు ద్రవ్యంతో వినిమయం చేస్తున్నారు. సులభంగా మార్చుకోవడానికి వీలుంటుంది. వస్తువులను విక్రయించడానికి, కొనడానికి, అంగీకరించడాన్ని ఏమంటారు? కోరికల పరస్పర సమన్వయం. వస్తువుకు బదులుగా వస్తు మార్పిడిని ఏమని పిలుస్తారు? వస్తు మార్పిడి పద్ధతి లేదా బాటర్ సిస్టమ్ అంటారు. దీన్ని ద్వంద్వ యాదృచ్ఛికత అంటారు. పూర్వకాలంలో మాధ్యమంగా వీటిని ఉపయోగించేవారు ధాన్యాలు మరియు పశువులు. ఆ తర్వాత మనకి కాలక్రమేణా ఏమేమి వచ్చేసాయి? ధాన్యాలు, పశువుల్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత లోహపు నాణాలు వచ్చాయి. ఎప్పుడు కింగ్స్ రూల్ చేసే టైంకి. ఆ తర్వాత ఆ కింగ్స్ రూల్స్ కొంచెం అటు ఇటు అయిన తర్వాత బంగారం, వెండి నాణాలు, రాగి నాణాలు వచ్చాయి. తర్వాత మనం కొంచెము డెవలప్ అయిన తర్వాత కరెన్సీ నాణాలు అనేవి వచ్చినాయి. అక్బర్ కాలం నాటి నాణం పేరేంటి? మొహర్. కరెన్సీకి ఎలాంటి స్వీయ విలువ లేదు, కానీ అది ఎలా చలామణిలో ఉంటుంది. కరెన్సీకి అనేది దానికి స్వీయ సెల్ఫ్ వాల్యూ అనేది లేదు, కానీ చలామణిలో ఎలా ఉంటుంది? ఎందుకంటే అది మన భారత ప్రభుత్వంచే ఆమోదయోగ్యం అయినందున దీనిని వినిమయ మాధ్యమంగా అంగీకరిస్తారు. మనకి కరెన్సీ నోటు పైన ఎవరి సంతకం ఉంటుంది? ఓకేనా? నాకు అది కామెంట్ సెక్షన్లో పెట్టండి. భారత్లో కరెన్సీ నోట్ల జారీ చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం తరపున RBI జారీ చేస్తుంది.
రూపాయికి వినిమయ మాధ్యమంగా విస్తృతంగా ఆమోదం పొందిందా లేదా? పొందింది. ఇప్పుడు మనకి 5 పైసలు, 20 పైసలు, 25 పైసా, 50 పైసా కనపచ్చట్లేదు కదా. డిపాజిట్ అంటే ఏంటి? ప్రజల వద్ద అదనంగా ఉన్న డబ్బును బ్యాంకులో ఖాతా తెరిచి నగదును జమ చేస్తారు. ఈ డిపాజిట్లనే డిపాజిట్ అంటారు. ఈ జమ చేసిన డబ్బునే. ఈ డిపాజిట్లపై వడ్డీ కూడా బ్యాంకులు చెల్లిస్తాయి. డిమాండ్ డిపాజిట్లు అనగానేమి? అదనంగా ఉన్న నగదును బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఖాతాదారు వారు కోరుకున్నప్పుడు డిపాజిట్లను ఉపసంహరించుకోవచ్చు. వీటికి కూడా బ్యాంకు వాళ్ళు వడ్డీ చెల్లిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. డిమాండ్ డిపాజిట్కి ద్రవ్యానికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటిది? చెక్కు అంటే ఏంటి? ఒక వ్యక్తి ఖాతా నుండి చెక్కు జారీ చేయబడిన వ్యక్తి పేరు మీద నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించమని బ్యాంకుకు సూచించే ఒక కాగితం. ఓకేనా. చెక్ అంటే ఒక వ్యక్తి ఖాతా నుండి చెక్కు జారీ చేయబడిన వ్యక్తి పేరు మీద నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించమని బ్యాంకుకు సూచించే ఒక కాగితం. అయితే మనం చెక్ ఇవ్వగానే సరిపోతుందా? దాంట్లో బ్యాలెన్స్ కూడా ఉండాలి, లేకపోతే చెక్ బౌన్స్ అయిందని కేసేస్తారు. బ్యాంకులు ఎంత సొమ్మును తమతో ఉంచుకుంటాయి? ఇప్పుడు మనం డిపాజిట్ చేసిన మొత్తాన్ని కూడా బ్యాంకులు ఏం చేస్తాయంటే 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటాయి. కొంతమందికి ఏమైనా ఇప్పుడు డిపాజిట్ చేసుకున్నాము, మనకి ఏమైనా అత్యవసరం వచ్చిందంటే మళ్ళీ మన డబ్బును మనం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్దాం. వెళ్ళగానే బ్యాంకులు మనకి ఇస్తాయి కదా. ఓకేనా. అట్లాంటి అవసరాల కోసం కొంత ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనకి ఇంట్లో ఏమైనా అవసరానికి రుణాలు తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్తాం, లేదా పిల్లల చదువుకి బ్యాంకులకు వెళ్తాం లోన్ తీసుకోవడానికి. ఓకేనా. అట్లాంటప్పుడు మనకి రుణాలను ఇస్తుంది. అంటే మన డబ్బుని మనం డిపాజిట్ చేసుకోవచ్చు, అదే విధంగా బ్యాంకుల నుండి రుణాలను కూడా పొందవచ్చు. అట్లా బ్యాంకులు ఎంత సొమ్మును తమతో ఉంచుకుంటాయి? 15%. బ్యాంకు ప్రధాన ఆదాయ వనరు అనగానేమి? రుణగ్రహీతల నుండి వసూలు చేసిన వడ్డీ రేటుకి డిపాజిటర్లకు చెల్లించే దానికి మధ్య ఉన్న వ్యత్యాసమే ప్రధాన ఆదాయ వనరు. పరపతి నిబంధనలు అనగానేమి? వడ్డీ రేటు, పూచీకత్తు, అవసరమైన దస్తావేజులు మరియు తిరిగి చెల్లించే విధానాన్ని బట్టి పరపతి నిబంధనలు అని అంటారు. బ్యాంకులతో పాటు గ్రామీణ ప్రాంతాలలో చౌకగా రుణాలను అందించేవి ఏవి? సహకార సంస్థలు. సహకార సంఘాలకు ఉదాహరణలు ఏంటివి? రైతు సహకార సంఘాలు, చేనేత, పారిశ్రామిక, పాల ఉత్పత్తి సహకార సంఘాలు. రుణాలు ఎన్ని రకాలు? అవేవి? రుణాలు 2 రకాలు: నియత రంగ రుణాలు, అనియత